Good morning, dear children. Good morning, sir. How are you, dear children? Hi, sir. I'm also very fine, my dear children. Okay. What is the date today? 21st of August 2025. Okay, now. Today is the 21st of August 2025. Now we are going to learn a new lesson today. You know? మనకు ఈ భూమి పుట్టి ఎన్ని ఏళ్ళైనా మీకు మొన్న చెప్పినాను, అవునా కదా? అనే ఇంతకుముందు ఇప్పుడు మనం ఎవరు పరిపాలిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో మనం ఓట్లు వేసి ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, ఎంపీలు, ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు సెంట్రల్లో. తెలుసు కదా మీకు ఈ విషయం? అసెంబ్లీ ఉంటుంది, లోక్సభ ఉంటుంది, చెప్పినా కదా మీకు. కానీ ఇంతకుముందు కాలంలో ఎవరు పరిపాలించేవారు? మరి పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళకంటే ముందు ఇంకెవరు పరిపాలించేవాళ్ళు? ఎవరు పరిపాలించేవాళ్ళు? వెరీ గుడ్. ఎవరు పరిపాలించేవాళ్ళు? రాజులు పరిపాలించేవాళ్ళు. ఎవరు పరిపాలించేవాళ్ళు? మరి మన తెలంగాణ ఉంది, ఇంట్లో మన తెలంగాణ ఉంటుందని చెప్పినా మీకు. మన తెలంగాణను 1724 నుండి 1948 వరకు 224 ఇయర్స్ ఎవరు పరిపాలించారు తెలంగాణను? 1724 నుండి 1948 వరకు తెలంగాణను ఒక 7 రాజులు పరిపాలించారని చెప్పారండి. ఎవరు మరి వాళ్ళు? మీకు రాజన్న సినిమాలో కానీ దానిలో ఉంటుంది. ఎవరు పరిపాలించారు? నిజాం రాజులు పరిపాలించారు. తెలంగాణ ఎవరు పరిపాలించారా? నిజాం రాజులు. ఎంతమంది నిజాం రాజులు అంటే 7. 7 నిజాం రాజులు మన తెలంగాణను. అప్పుడు తెలంగాణ ఏమనేవారంటే హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? మన తెలంగాణనే కాకుండా ఇంకా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కలిసి ఉండేది. ఇలా అర్థమైందా? ఎప్పటి వరకు? 1724 నుండి 1948 వరకు. మరి అప్పుడు ప్రపంచంలో మొత్తం రాజుల పరిపాలన ఉండేది. ఆ రాజులు అనేక వస్తువులు వాడేవాళ్ళు కదా. కత్తులు కానీ, ఆభరణాలు కానీ, బట్టలు కానీ, ఇలాంటి వస్తువులన్నింటినీ, వాడిన వస్తువుల్ని పురాతన కాలం నుంచి ఒక దగ్గర పెట్టి మనం చూడడానికి, ప్రదర్శించడానికి ఒక ప్రదేశాన్ని పెడతారు. దాన్ని ఏమంటారా? వెరీ గుడ్. ఏమంటారు దాన్ని? మ్యూజియం అంటారు. ఏమంటారు దాన్ని? మ్యూజియం. ఈ మ్యూజియం అనేది ఏ పదం? ఇంగ్లీష్ పదం. మ్యూజియం. మ్యూజియం అంటారు. ఏమంటారు? మ్యూజియం. ఓకేనా? దీని తెలుగులో ఏమంటారు మరి? ప్రదర్శనశాల. ఏమంటారు దీన్ని? మనం జంతు ప్రదర్శనశాల అంటే ఏంటి? జంతువుల్ని ప్రదర్శిస్తారు కదా. ప్రదర్శించడం అంటే చూపించడానికి పెడతారు. ప్రదర్శించడం అంటే మనం చూపించడానికి పెడతారు. ఇప్పుడు మన మండలంలో నెక్స్ట్ టీఎల్ఎం మేళా అని తయారైంది. మనం అన్ని తయారు చేసినాం కదా టీఎల్ఎంస్. టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. అంటే పిల్లలకు మంచిగా అర్థం కావడానికి కొన్ని వస్తువులు తయారు చేస్తాం అన్నమాట. మనం తయారు చేసి పెట్టాం కదా ఒక 4-5 చూసినా మీరంతా కప్స్ తోటి వాటితో వీడియో చేసినా కదా. వాటితో దాన్ని ఏమో టీఎల్ఎం మేళా. మరి ఇదే మనం తెలుసుకుంటుంది ఈరోజు మ్యూజియం గురించి తెలుసుకుంటున్నాం. దాని పేరే సాలార్జంగ్. మనం నేర్చుకునే పాఠం పేరు ఏం పేరు ఈరోజు? సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియం. మ్యూజియం. మ్యూ కింద యావత్తు మ్యూజియం. ఏమక్షరం ఇది? ఏమక్షరం ఇది? మ్యూ. ఏమక్షరం? ఏమక్షరం ఇది? మ్యూ సంయుక్తాక్షరం. వెరీ గుడ్. ఏమక్షరం ఇది? అంటే ఒక అక్షరానికి వేరే అక్షరం మొత్తం వచ్చింది. సో ఇట్ ఈస్ సంయుక్తాక్షరం. అర్థమైందా? చూద్దాం మరి. కింది బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడు. చూడండి ఈ బిగ్ పిక్చర్ కనిపిస్తుంది అందరికి. ఈ బొమ్మ
ఏమున్నాయి రా బొమ్మల? మనకి ఇక్కడ ఒకటి స్కానర్ ఇచ్చిండ్రా. ఏమి ఇచ్చిండ్రు? నిన్న ఇంగ్లీష్లో కూడా తీసి చూసినాక మనం స్కానర్ స్టోరీ వచ్చింది మనకు ఒకటి. సేమ్ ఇక్కడ కూడా ఇచ్చి చూద్దాం ఏమి ఇచ్చిరో చూద్దామా? దీన్ని స్కాన్ చేయాలన్నమాట. బుక్లో ఉందా? దీనికి స్కాన్ చేస్తే ఈ అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ మనం ప్రింట్ చేయాలి. దీక్ష యాప్ అని ఉంటుంది మనకొకటి. చూద్దాం ఏమి ఇచ్చింది. ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం గురించి ఇచ్చాడు. చూడండి ఇక్కడ పాఠం మొదటి భాగం. ఆశించిన అభ్యసన ఫలితాలు. పాఠ్యాంశంలోని స్థలాల గురించి, సంఘటనను మొదలైన వంటి సొంత మాటల్లో రాయగలుగుతారు. చిన్న చిన్న ప్రసంగాలు ఇవ్వగలుగుతారు. తెలిసిన వాటి గురించి చెప్పగలుగుతారు. పిల్లలు కింది బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మ చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి. పిల్లలు చూడండి, ఈ బొమ్మలో కొందరు పిల్లలు ఏం చేస్తున్నారు? జంతువుల్ని చూస్తున్నారు. ఒక పాపని ఓకే ఇది ఇచ్చిండ్రు. ఇది చాలా సౌండ్ చాలా చిన్నగా ఉంది, మీకు అర్థం కాదు. నేను చెప్తాను. ఐ విల్ టెల్ యూ. చూడండి బొమ్మ చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఏమి ఇచ్చింది బొమ్మలో? జంతు ప్రదర్శనశాల. ఏంటంటే దీన్నే ఈ జంతు ప్రదర్శనశాల మనం ఇంగ్లీష్లో ఏమంటాం? జంతు ప్రదర్శన. ప్రదర్శన అంటే ఏంటి? చూపించడం. అక్కడ అన్ని వస్తువులు తెచ్చి ఒక దగ్గర పెట్టి చూపించడాన్ని ప్రదర్శన అంటారు. మరి ఇక్కడ ఏం ప్రదర్శిస్తారు? జంతువుల్ని ప్రదర్శిస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జూ అంటారు. అర్థమైందా? మరి ఏమున్నారా? మరి బొమ్మ చూడండి, ఏం జరుగుతున్నదో చెప్పండి. ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ హ్యాపెనింగ్ హియర్? వాట్ ఈస్ గోయింగ్ హియర్? ఏం జరుగుతుంది ఇక్కడ? Some people, some boys and girls, they went into the zoo park and they were observing the animals. They are curiously, they are interestingly. One girl is feeding to an elephant. One girl is feeding to an elephant. Elephant ki em chestundi? Feeding istundi. And one boy and one girl are interestingly watching. Which animal they are watching? The left side? Giraffe. They are watching giraffe. How is the giraffe? Giraffe neck is very long, na? Yes, sir. Right. Second question. బొమ్మలో వివిధ జంతువులు ఏమేమి మాట్లాడుతున్నాయో ఊహించి చెప్పండి. ఆ జంతువులు ఏం మాట్లాడుకుంటున్నాయో మీరు ఊహించి చెప్పాలి. మీరు అనుకొని చెప్పాలి. ఏమంటుండో చెప్పు అవంతిగా. ఇప్పుడు జిరాఫీ ఏమనుకుంటుంది చెప్పురా? ఎదలేకు ఏమనుకుంటా జిరాఫీ? కమ్ హియర్, ఇక్కడికి వచ్చి చెప్పు. కమ్ ఫాస్ట్. జిరాఫీ ఏమనుకుంటుందో నువ్వు ఊహించి చెప్పాలి. ఇక్కడ ఇంకా చెప్పే వాళ్ళు రండి. జిరాఫీ మమ్మల్ని చూడడానికి వచ్చారు అని అనుకుంటుంది. వెరీ గుడ్. వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు. మేము ఎప్పుడు అట్లా మంచిగా
బయట తిరుగుతుంది. అందరూ మంచిగా మనుషులందరూ బయట తిరుగుతురు. మేమంతా ఎప్పుడు తిరుగుతామో అట్లా మంచిగా. వెరీ గుడ్. సో జిరాఫీ ఏమనుకుంటుంది? మమ్మల్ని దాని చుట్టూ ఫెన్సింగ్ వేసింది కదా జిరాఫీ చుట్టూ. జిరాఫీ చుట్టూ ఏముంది? ఫెన్సింగ్ ఉందా లేదా? అంటే వి హ్యావ్ నో ఫ్రీడమ్, మాకు ఫ్రీడమ్ లేదు, అబ్బా మాకు కూడా వాళ్ళ ఫ్రీడమ్ ఉంటే బాగుండు అని అనుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ మూడో ప్రశ్న ఏముంది? జంతు ప్రదర్శనశాలలో ఇంకా ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఓన్లీ జంతువులు ఇంకేమేమి ఉంటాయి? మరి ఇంకా జంతువులు ఎవరు చెప్తారు? సింహం. ఏముంటారు ఇంకా? సింహం, పులి, జింక, ఏనుగు రావండి, ఎలుగు బండి, పాములు, కోతులు, నెమలి, నక్క, ఒంటె, ఇలా అనేక రకాల జంతువులు జంతు ప్రదర్శనశాలలో ఉంటాయి. ఓకేనా? ఉద్దేశం, ఈ పాఠం ఎందుకు పెట్టింది? మరి ఉద్దేశం అంటే ఏంది? ఎందుకోసం పెట్టింది పాఠం? ఉద్దేశం ఏంటి? ఎందుకోసం అంటే మ్యూజియంను, అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రాశస్త్యాన్ని చూడండి ఇక్కడ ఈ వర్డ్ సంశ్లేష, ప్రాశస్త్యం చూడడానికి రెండో తెలుసు యావత్తు. ప్రాశస్త్యం అంటే గొప్పతనం, దాని ప్రత్యేకత, ఎందుకోసం ఇది ఇంత గొప్పది అనే విషయం ప్రాశస్త్యం అన్నమాట. ప్రాశస్త్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా? సరే చూద్దాం మరి ఏముంది అంతగానే మరి సాహిత్యం విషయంలో చూద్దామా? నేను రోజు డైరీ రాస్తా. ఎవరో ఒక అబ్బాయి చెప్తుంది. వన్ స్టూడెంట్ ఈస్ టెల్లింగ్ టు యూ. ఒక స్టూడెంట్ నీకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అబ్బాయి? ఏమంటున్నాడు పిల్లవాడు? నేను రోజు డైరీ రాస్తా. కానీ ఈరోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. ఈరోజు రాసింది ఎలాంటిదట? ప్రత్యేకమైనది కాదు. ప్రత్యేకం అంటే స్పెషల్, ప్రత్యేకమైనది కాదు, చాలా ప్రత్యేకమైనది అంటే వెరీ స్పెషల్ అన్నమాట. ఏది మరి స్పెషల్ చూద్దాం. నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు వాడట. మళ్ళా చదువుకుంటారట. అగైన్ అండ్ అగైన్ యూ వాంట్ టు రీడ్ దట్. అర్థమైందా? అగైన్ అండ్ అగైన్ యూ వాంట్ టు రీడ్ దట్. మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు ఇవి. ఎటువంటి పేజీలు? దీస్ పేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, వెరీ స్పెషల్ అండ్ ఐ వాంట్ టు రీడ్ అగైన్ అండ్ అగైన్. ఈ టెల్లింగ్. ఇంకేమంటున్నాడు? ఇవి నాకు బాగా నచ్చినాయి. ఓ ఐ లైక్ దీస్ ఆర్ ఐ లైక్ సో మచ్ అంటున్నాడు. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినాయి. ఈ నెవర్ ఫర్గెట్ దట్ హ్యాపీనెస్. ఎంత ఆనందాన్ని ఇచ్చినాయంటే ఈ నెవర్ అంటే ఎప్పుడు కూడా మర్చిపోలేని అంట. అంత ఆనందాన్ని ఇచ్చినట్ట. చూద్దాం మరి ఏం చేయాలి. ఆ పేజీలలో ఏం రాశానో, అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదవండి, మీకే తెలుస్తుంది. వాడు ఒక సస్పెన్స్ పెట్టింది మనకు. మీకేమో సస్పెన్స్ అంటే ఏంది? ఏదో తెలుసుకోవాలనే ఉత్సుకత. చూద్దాం మరి. తేదీ 27 డిసెంబర్ 2014 శనివారం పడ. ఏ రోజు ఇది? 27/12/2014. ఏ రోజు? శనివారం జరిగిందండి ఈ విషయం. ఈ రోజు గురించి డైరీలో రాసిండు. ఆ రాసింది మనకి చాలా ఇష్టమట. మళ్ళా చదువుతాడట. ఎంతో ఆనందాన్ని ఇస్తుందట, ఎంతో సంతోషాన్ని ఇస్తుందట. మరి ఏది చూద్దాం. ఈరోజు
మా బడి నుండి విహారయాత్రకు పోయినాం. ఏడికి పోయారట? మనం వెళ్ళాం కదా విహారయాత్రకు. టూర్, దాని ఇంగ్లీష్లో టూర్ అంటారు. విహారం చేయడానికి అంటే చూడడానికి ఇట్లా వెళ్ళడానికి విహారం అంటారు. మనం రామప్ప వెళ్ళలేదా? లక్నవరం, భద్రకాళి, వేయి స్తంభాలు వెళ్ళాం కదా, భద్రకాళి టెంపుల్ వెళ్ళాం కదా. అట్లా పొద్దుగాలనే లేచి, ఎప్పుడు లేచినట? పొద్దుగాలనే. ఈ గెటప్, ఈ గటప్ వోకప్ ఇన్ ఎర్లీ మార్నింగ్. పొద్దుగాలనే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది. వాళ్ళ అమ్మ డబ్బాల టిఫిన్ డబ్బా కట్టించిందట. తీసుకొని బడి కాడికి వచ్చిందట. ఒకసారికి ఏమైందట? బడి ముందర ఏమున్నది? వాట్ ఈస్ ఇన్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్? దేర్ ఈస్ ఎ బస్. టీచర్లు పిల్లలందరం ఎక్కినాం. We are teachers and all the students we get into the bus. Bus కదిలింది. The bus moved. బస్ కదిలింది. మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా పోతుంటే టైమే తెలవలేదు. మాట్లాడుకుంటా మనగా డ్యాన్స్ చేసుకుంటా పాటలు పాడుకుంటూ పోలేదా? అట్లే వీడు కూడా పోయినట. పోతే టైమే తెలవలేదు. మనకు కూడా టూర్ పోతే వస్తే అసలు టైం తెలిసిందా? జాయ్ఫుల్. బస్సు హైదరాబాద్కు రాగానే బస్సు ఎక్కడికి వచ్చిందట? హైదరాబాద్కు రాగానే కిటికీలకు వెళ్ళి బయటికి చూసినాం. కిటికీలకు వెళ్ళి బయటికి చూసినాడు. ఏం కనిపించడానికి? పెద్ద పెద్ద బిల్డింగులు. ఏం కనిపించాయట? బిగ్ బిల్డింగ్స్. రాకేష్, పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నాయట. ఇంకేం కనిపిస్తున్నాయట? దుకాణాలు, ఇంకా బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా అనిపించింది. ఎట్లా అనిపించడానికి అంతా సర్ప్రైజింగ్. ఆశ్చర్యపోతుండు. ఎవ్రీథింగ్ లుకింగ్ హిమ్ టు as a new. ఏంటి ఇదంతా? వాడు పల్లెటూరులో ఉన్నాడు కదా. మీరు కూడా హైదరాబాద్ పోతే పరిహారం అయిపోతుంది. యూ విల్ బి సర్ప్రైజ్. ఇంతలో బస్సు ఆగింది. ఇంతలో ఏమైంది? ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెడుతూ, ఎదురుగా పెద్ద భవంతి అంటే పెద్ద బిల్డింగ్ ని చూపెడుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం. ఏమని చెప్పారట? ఇవ చూడు, అదే సాలార్జంగ్ మ్యూజియం. ఇది కనిపించదా మీకు? దిస్ ఈస్ ద సాలార్జంగ్ మ్యూజియం.